మరి సమకూర్చడం ద్వారా ఈ సమాజానికి రాబోయే తరాలకు జ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశమే ఇవాళ మన వారి యొక్క గురు పరంపరను మన సమాజంలో ఇప్పుడు ఏమో మనం అందరం మహిళా టీచర్లు ఉన్నారు ప్రొఫెసర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ వారిని ఎందుకు ఆదర్శంగా తీసుకుంటున్నామంటే ఈ సమాజంలో గొప్ప మహనీయులు ఆదర్శపూర్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశయాలను కొనసాగించడం ద్వారా మనం ఒక కొత్త భావి బాటలు వేసుకోవడానికి చారిత్రక అధ్యయనం ద్వారా ఇప్పుడు కొత్త చరిత్రను అధ్యయనం చేసి కొత్త మరి సమాజాన్ని సృష్టించడానికి సామాజిక మార్పుకు ఎంతైనా మనం తోడ్పడతామని చెప్పి వారి యొక్క జయంతి కార్యక్రమాలు మనందరికీ ఆదర్శప్రాయం కావాలని, మరి ఇప్పుడున్న బాలికలందరికీ కూడా ఎంత సౌకర్యాలు వచ్చినాయో మరి ఆనాడు ఎన్నో సమస్యలు ఎదుర్కొని వారు చదువుకున్నారు. మనకి ఏ సమస్య లేదు. డ్రెస్సులు మన ప్రభుత్వం ఇస్తుంది, తర్వాత మధ్యాహ్న భోజనం ఇస్తున్నారు, అట్లాగే అనేక రకాలైన సౌకర్యాలను బిల్డింగ్ టీచర్లు అందరినీ ఇస్తున్నా కూడా మరి బాలికా విద్య వెనుకబడిపోవద్దు అనేది ఇవాళ మనం ప్రభుత్వం కూడా ఇవాళ నేను పనిచేసే హెడ్ మాస్టర్ పోస్ట్ కూడా బాలికా విద్యను బాగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ అని ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నేను ఎంబీబీఎస్ అప్పన్నపేట మరి పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. మరి బాలికా విద్యను ప్రోత్సహించాలనేది ఇవాళ ఆనాడు వాళ్ళు వేసినటువంటి పునాదులే ఈ దేశంలో ఇవాళ ప్రజాస్వామిక దేశంగా మనం ఈ 75 సంవత్సరాల తర్వాత కూడా అనేక సామాజిక రుగ్మతలను చూస్తూ సామాజిక అఘాయిత్యాలను, బాలికల పైన అఘాయిత్యాలను, తర్వాత సామాజిక సంఘర్షణలను, మహిళల పైన జరిగేటువంటి అఘాయిత్యాలను మనం చూస్తున్నాం. ఇంకా కూడా రూపు మాపలేకపోతున్నాం. మరి అటువంటి సమాజాన్ని మనం ఇంకా మార్పు తీసుకురావాలంటే మనం అందరం కూడా కంకణం కట్టుకొని ఇక్కడ హాజరైనటువంటి మన ఉర్దూ మీడియం అయితేనేమి తెలుగు అన్ని మీడియం బాలికలందరూ కూడా మనం కంకణం కట్టుకొని కొత్త సామాజిక మార్పును మన చారిత్రక పురుషులైనటువంటి సావిత్రిబాయి పూలే కానీ, జ్యోతిరావు పూలే కానీ, మన ఫాతిమా షేక్ గారి యొక్క ఆదర్శాలను మన ఆశయాలను మనం ఈ క్లాస్ రూమ్లో మనం పాటించి మన ఉపాధ్యాయులను కూడా వారి అడుగుజాడలు నడిచే వారిగా మనం భావించుకున్నప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి మరి సావిత్రిబాయి పూలే కానీ, మరి ఫాతిమా షేక్ గారిని కానీ గౌరవించినట్టుగా, వారికి నివాళులు అర్పించినట్టుగా వారి జయంతి ఉత్సవాలను మనం